నమస్తే బాబు. నమస్తే అంకుల్. ఏం చదువుకున్నావు నువ్వు? ఎంటెక్ చదివిన అంకుల్. ఏడుంటున్నావు మరి ఈడ? రూమ్ రెంట్కి తీసుకున్నా అంకుల్. ఏం పని చేస్తావు? సాఫ్ట్వేర్ జాబ్. నీకు ఇంకా జాబ్ రాలేదటగా? ఎవరన్నారు? అదే మధ్యవర్తి అన్నాడు. నువ్వు ఇంకా జాబ్ ఎత్తలేవట. నువ్వేం జాబ్ ఎత్తున్నా అని చెప్తున్నావు? పే స్లిప్ చూపించాలా అంకుల్? ఏం మాట్లాడుతారు మీరు? సరే నేను పోయేస్తా. సరే అంకుల్. మా నేను పెళ్లి చూపులో పోయినవాట గారా? అవేం పెళ్లి చూపులు రా, అమ్మాయి రాలేదు ఏం రాలేదు. నన్ను ఒక్కనే చూస్తుండు వాడు. అసలు వాడు అయ్యనేనో కాదో నన్నే అడుగుతుండ్రా అన్ని డీటెయిల్స్, ఏం పని చెప్తున్నావు ఏం కదా. కానీ వాళ్ళ అమ్మాయి ఫోటో కూడా చూపించలే నాకు. అంతే మామ, జాబ్కే వాల్యూ, మనీకే వాల్యూ, మనుషులకు లేదురా. అరే నాకు తలకాయ తీసేసినట్టు అయిందిరా వాడు. అమ్మాయి ఫోటో కూడా చూపించకుండా నన్నే అడ్డకోశన్ల మీద అడ్డకోశన్లు అడుగుతుండు. మా గుదల్దాం అనిపించిందిరా నాకైతే. ఏం చెప్పినవరా మరి మీ బాబుకు? నేను ఇప్పుడే చేసుకోను బాబు, ఇంకా 4 రోజులు అయితే నోటిఫికేషన్ పడుతుంది. నేను ఏదో ఒకటి రాసి ఎగ్జామ్ రాస్తా. నాకు అసలు పెళ్లి చూపులొద్దు గిల్లి చూపులొద్దు ఏదొద్దని చెప్తా, సాఫ్గా చెప్తా. ఇన్నేళ్ళ నుంచి పొక్కలమైన సరిపోలేదా అంటాడు, అప్పుడేం చెప్తావరా? ఈ కాల్లో ఎలా పట్టుకున్నాం ఈ ఒక్కసారికి, ఏం చెప్తాం మరి. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నిన్న సంబంధానికి పోతే గారు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, ఏం చెప్పాలి సమాధానం? అమ్మాయికి అన్నదమ్ములు లేరు, క్యాన్సిల్ చేయి. మళ్ళీ పెళ్లి చూపులు. వీళ్ళకేం చెప్పాలి సమాధానం? అమ్మాయి మంచిగా ఉంది, అమ్మాయి మంచిగా ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, ఆస్తి కూడా మంచిగానే ఉంది, ఒప్పుకోవచ్చు గారా? ఆమెకు అయ్యలేడు, నాకు నచ్చలే సంబంధం, క్యాన్సిల్ చేయి. మళ్ళీ పెళ్లి చూపులు. ఈ సంబంధానికి ఏం చెప్పాలిరా? ఆమెకు తల్లి లేదు, క్యాన్సిల్ చేయి. మీ అయ్యకి తెలిసిందంటే నన్ను పొల్లు పొల్లు కొడతాడు. నువ్వు ఈ ప్రతి ఒక్క మ్యాచ్ క్యాన్సిల్ చేయి క్యాన్సిల్ చేయంటే నాకు కూడా క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావా? పెళ్లి చూపులు రైలు పోతుంది, కులాల మర్యాదలు ఉండదు. నాకు అవన్నీ తెలియదు. నేను నాకు వద్దు అన్నప్పుడు వద్దు, కాదకూడదని చేసిరు అనుకో నేను బాయిల్లోనే దూకి సత్తా చెప్తున్నా. మళ్ళీ పెళ్లి చూపులు. వీళ్ళకేం చెప్పాలి కదా? గుమ్మిలొడ్లు గుమ్మిలు ఉండాలి, బిడ్డలు దుడ్డలు ఉండాలంటే నడుతుందా? వాడి కట్నం ఏడాట, క్యాన్సిల్ చేయి. ఇన్ని మ్యాచ్లు చూసిన ఒక్క మ్యాచ్ కూడా నచ్చుతలేవు కదా? రేపు చేసుకోవేది ఎక్కడో పోయి కంపల పడతావు చూడు నువ్వు. ఎక్కడో అడ్డమైందని వేసుకొని కష్టాలు పడతావు చూడ నువ్వు. ఏంది సాపిత్రం అనే? నాకు వద్దన్నప్పుడు వద్దు, అంతే. నేనెందుకు సాపిస్తున్నారా? నువ్వు గద్దె మీద కూర్చున్నావు కొడుక, ఇప్పుడు నీకు ఎవరు కనబడతారు నీ కళ్ళకు? నీ కళ్ళే నెత్తిలోనే ఇప్పుడు. అక్క ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఎన్ని సంబంధాలు చూసినా నీ కొడుకు మెచ్చలేడు. నాకైతే మస్తు ఏడవరం దుఃఖం వస్తాను చెల్లె. పని పోయిన కాడల్లో అందరూ అంటారు, ఏంది నీ కొడుకు మెచ్చలేడట, ఏం సంగతి ఎక్కడే పోతున్నా ఉంచుకున్నాడా అని అంటున్నారు. ఏడ్చేందుకు అక్క? అడగపోయినా మరి కొడుకును ఎవరన్నా ఉన్నారా బిడ్డ అని? అడిగితే ఎవరు లేరంటాడు, అన్ని సంబంధాలు క్యాన్సిల్ చేస్తాడు. అదేదో కథలు ఉంటుంది చూడు చెల్లె, గట్నే అవుతాను. ఇల్లున్న కాడ పిల్ల లేదు, పిల్లున్న కాడ ఇల్లు లేదు, పిల్లున్న కాడ ఎవరు లేరు అన్నట్టు పోతాను చెల్లె. నాకైతే మస్తు బాధ అవుతాను చెల్లె. మీ బావతోటి రోజు పోరే నాకు. ఏమైనా దేవుని కొట్టతనే ఉందేమో చూపించపోయినా అక్క మరి. ఆనికేమైంది చెల్లె? మంచిగానే ఉండే. ఏ దేవునికని మొక్కాలి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? ఎక్కడ ఎవరి సంబంధం చూసినా అట్లనే క్యాన్సిల్ చేయబట్టే ఎవరు చూడు నీ కొడుకేమి ఇస్తలేడు, నువ్వు మళ్ళీ ఇట్లా అడిగామని అంటారు. నాకైతే కులంలో ఇలువ లేకుండా పోతాను చెల్లె. కొడుకున్నాడా మరి ఇప్పుడు ఇంట్లోనే? ఇప్పుడు ఇంట్లోనే ఉండు, పిలువు వస్తాడు, నేను బయటికి పోతా. నాని ఉన్నావా? పిన్ని ఉన్ననే. ఏదా బిడ్డ? పిన్ని నిమ్మలంగా వచ్చినావు. మమ్మీ ఉన్నదని వచ్చినా కానీ మమ్మీ లేదుగా. ఇప్పటిదాకా ఉండనే, ఏడిపోయిందో? దా కొడుక ఏడ కూర్చుందిరా, ఏ నిలబడి మాట్లాడుతావు? ఎందుకు పిన్ని, ఏమైనా సంబంధం వచ్చిందా? సంబంధం లేదు, దా కూర్చుందా. ఎక్కడో ఉన్నట్టుంది కోడలు, అందు గురించే మెచ్చలేదు ఏది. కానీ నన్ను ఉందా బిడ్డ మరి కోడలు? చెప్పు, నేను చెప్తాను మమ్మీకి బాబుకు. లేదు, ఎక్కడ లేదు. ఎవరికి చెప్పకు బిడ్డ, నా ఒక్కదానికి చెప్పు. నేనే పిల్లని చూసినా అని చెప్తాను బాబుకు మీ మమ్మీకి.
మనం పోదాం, చూసుకుందాం, చూసుకొని చేసుకున్నట్టే చేద్దాం, సరేనా? ఏ లేరు పిన్ని, ఎవరు లేరు. ఎవరు లేకుంటే మరి అన్ని సంబంధాలు ఎట్లా అని క్యాన్సిల్ చేస్తాను బిడ్డ? విలువ పోతుంది కాదు. జాబ్ లేనప్పుడు ఒక సంబంధం వచ్చింది పిన్ని. వాడు టీ స్టాల్ కాడనే కలిసిండు. కలిసి వాడు అమ్మాయి ఫోటో చూపించలే, ఏం డీటెయిల్స్ చెప్పలేదే. నా ఏ డీటెయిల్స్ అడిగిండు. నాకు అప్పుడే డిసైడ్ అయినా, కులం చెడ్డ సుఖం దక్కాలి. అనవసరంగా నాకు ఈ ప్రేమలు దోమలు ఇవన్నీ పెట్టుకొని సెంటిమెంట్లు పెట్టుకునే కన్నా నాకు కట్నం ఎక్కువ వచ్చే అమ్మాయి కావాలి. అసలు అమ్మాయి ఎట్లున్నా నాకు పర్లేదు. మళ్ళా ఒక్క అమ్మాయికైనా తెలియాలి నేను బాధ. అట్లా ముఖం మీదనే క్యాన్సిల్ చేసే సంబంధాలు వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని వాళ్ళకి తెలియాలి. వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కొడుక, నువ్వు గింత కడుపులో పెట్టుకొని ఎట్లుంటున్నావు బిడ్డ? పిచ్చోడా, అట్లా చేస్తారా? తప్పు కాదు. ఏందనుకుంటున్నావు? పోవే, తప్పులేదు ఒప్పులేదు. ఏం చెప్పు, మీ అన్న బిడ్డ ఉందానే మరి? అదే ఉన్నదనే అడుగుదామని వచ్చా. నాకు తెలిసిపోయి నువ్వు ఎందుకు వచ్చినావు నేను అప్పుడే గెస్ చేసిన కంది. ఓపో, ఏమవుతుంది అయ్యా, ఎవరికన్నా చేస్తారు దాన్ని. ఏ నీకు ఇచ్చినావు అనుకో, ఏ మా అవ్వగారికి పందిరి గుంజలు లేవని జాజి లేదు, సున్నం లేదు, అదో ఇల్లా అదో అవ్వగారిల్లా, ఆ ఇల్లు చూసుకొని మీరు అందరు ముడతారా అంటావయ్యా? నీకు దండం, నువ్వు మా అత్త కంటే డేంజరు. అట్లేమన్నా తీపిన్ని, మంచిగా పండగకి ఇద్దరు అత్త కోడళ్ళు కలిసి వద్దరు కలిసిపోతారు తీరి. సరే, నేను చెప్తుంది మీ మమ్మీకి బాబుకో. మంచి రోజు చూసుకొని పోదాం తీ. సరే కొడుక.